నమస్కారం, నేను చందు. జేఆర్ఎఫ్ లెక్చర్షిప్కు నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2024 వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ జూన్ 2024 యూజీసీ నెట్ పరీక్షకు షెడ్యూల్ విడుదలైంది. యూనివర్సిటీలు, కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్స్గా జేఆర్ఎఫ్గా కెరీర్ ప్రారంభించాలనుకునే అభ్యర్థులకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ యూజీసీ నెట్ ఉపయోగపడుతుంది. 83 సబ్జెక్టులకు నిర్వహించే కంప్యూటర్ బేస్డ్ టెస్టును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించనుంది. ఆన్లైన్లో ఏప్రిల్ 20 నుంచి మే 10 వరకు అప్లికేషన్లు తీసుకుంటారు. ఏటా ఈ పరీక్షను 2 సార్లు నిర్వహిస్తారు. తాజాగా జూన్ సెషన్లో నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో క్వాలిఫై అయితే హ్యుమానిటీస్, సైన్స్, సోషల్ సైన్సెస్, లాంగ్వేజెస్ విభాగాల్లోని 83 సబ్జెక్టుల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్గా కెరీర్ ప్రారంభించడమే కాక జూనియర్ రీసెర్చ్ ఫెలో జేఆర్ఎఫ్, సీనియర్ రీసెర్చ్ ఫెలో ఎస్ఆర్ఎఫ్ ద్వారా పరిశోధనలు చేసి పిహెచ్డి, ఎంఫిల్ చేసే అవకాశం కూడా లభిస్తుంది. మరి నెట్ బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయంటే, నెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులు యూనివర్సిటీలు, డిగ్రీ, పీజీ కాలేజీలో జూనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ లెవెల్లో కెరీర్ ప్రారంభించవచ్చు. ఈ సమయంలోనే యావరేజ్ శాలరీ సంవత్సరానికి 6 లక్షల వరకు ఉంటుంది. ఆ తర్వాత పనితీరు ఆధారంగా అసిస్టెంట్ ప్రొఫెసర్, సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్గా ప్రమోషన్లు లభిస్తాయి. ఈ దశలో దాదాపు 15,000 నుంచి 20 లక్షల వరకు శాలరీలు అందుకోవచ్చు. ఫుల్ టైం టీచింగ్ కెరీర్గా కాకుండా డిఫరెంట్గా ఆలోచించేవారు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్, ఆథర్, గెస్ట్ ఫ్యాకల్టీ, కన్సల్టెంట్, ఆన్లైన్, ఆఫ్లైన్ ట్యూటర్, ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్, ల్యాబ్ ట్రైనర్ వంటి పోస్టులకు ఎంపిక చేసుకోవచ్చు. యూజీసీ కింద పనిచేసే ల్యాబులు, ఇతర ఇండస్ట్రీలు నెట్ క్వాలిఫైడ్ వారిని మాత్రమే నియమించుకుంటున్నాయి. జేఆర్ఎఫ్ క్వాలిఫై అయిన వారు యూనివర్సిటీలో 3 ఏళ్ల పాటు జూనియర్ రీసెర్చ్ ఫెలోగా పనిచేయాలి. అనంతరం సీనియర్ రీసెర్చ్ ఫెలోగా ప్రమోషన్ వస్తుంది. మరి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లుంటుంది అంటే, యూజీసీ నెట్ పరీక్ష ఆన్లైన్ విధానం, కంప్యూటర్ బేస్డ్ టెస్టులో ఆబ్జెక్టివ్ తరహాలు నిర్వహిస్తారు. మొత్తం 300 మార్కులకు జరిగే ఈ పరీక్షలు పేపర్ 1, పేపర్ 2 ఉంటాయి. పేపర్ 1కు అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అభ్యర్థులందరూ తప్పనిసరిగా హాజరు కావాలి. పేపర్ 1లో టీచింగ్, రీసెర్చ్ ఆప్టిట్యూడ్పై 50 క్వశ్చన్స్, 100 మార్కులు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు కేటాయించారు. ఇక పేపర్ 2 విషయానికి వస్తే, అభ్యర్థులు తమ పీజీ స్పెషలైజేషన్ ఆధారంగా ఎంచుకున్న సబ్జెక్టుకు సంబంధించిన పరీక్ష ఉంటుంది. పేపర్ 2లో సంబంధిత సబ్జెక్టు పేపర్ నుంచి 100 ప్రశ్నలు 200 మార్కులకు ఉంటాయి. మరి క్వాలిఫై అయితే జాతీయ అర్హత పరీక్ష నెట్లో నెగ్గితే దేశవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలు, విద్యాసంస్థల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. జేఆర్ఎఫ్ అర్హులు మీటి సంస్థల్లో పరిశోధన అంటే పిహెచ్డి దిశగా అడుగులు వేయవచ్చు. వీరికి మొదటి 2 ఏళ్లలో ప్రతి నెల 31,000 చెల్లిస్తారు. అనంతరం ఎస్ఆర్ఎఫ్కు అర్హత సాధిస్తే 35,000 చొప్పున స్టైఫండ్ అందుతుంది. ఇటీవలి కాలంలో కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు నెట్ స్కోర్తో మేనేజ్మెంట్ ట్రైనీ హోదాతో లీగల్, హ్యూమన్ రిసోర్సెస్, మార్కెటింగ్ విభాగాల్లో ఉద్యోగాలు అందిస్తున్నాయి. ప్రైవేట్ సంస్థలు కూడా నెట్ అర్హులకు ఉద్యోగాల్లో ప్రాధాన్యం కల్పిస్తున్నాయి. మరి ప్రిపరేషన్ ప్లాన్ ఏంటిది అని అంటే, అభ్యర్థులకు సబ్జెక్టు మీద ఎంత పట్టుందో తెలుసుకునేలా ప్రశ్నలు అడుగుతుండడంతో బేసిక్స్ మీద మంచి పూర్తి అవగాహన కలిగి ఉండాలి. 2-3 అంశాలను కలిపి ఒకే ప్రశ్నగా రూపొందిస్తున్నారు. ముందు డిగ్రీ పాఠ్యాంశాలను విస్తృతంగా చదవాలి. ఏవైనా చాప్టర్లు అర్థం చేసుకోవడంలో ఇబ్బంది అనిపిస్తే వాటిని ఇంటర్మీడియట్ స్థాయిలో చదువుకోవాలి. చివరకు పీజీ పాఠ్యాంశాల మీద అవగాహన పెంచుకోవాలి. చదువుతున్నప్పుడే ముఖ్యాంశాలను నోట్స్ రాసుకోవాలి. ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ చేయాలి. ప్రశ్నలు అడిగే విధానం, వాటి స్థాయి, అంశాల వారి లభిస్తున్న ప్రాధాన్యం పరిశీలించి ప్రిపరేషన్లో అవసరమైన మార్పులు చేసుకోవాలి. ప్రిపరేషన్ పూర్తయిన తర్వాత కనీసం 10 మాక్ టెస్టులు రాయాలి. ఇందులో సాధించిన స్కోరు గమనించాలి. ఏ చాప్టర్లు, విభాగాల్లో తప్పులు వస్తున్నాయో తెలుసుకొని వాటిని మరింత శ్రద్ధగా చదవాలి. ఇదే పద్ధతిని చివరి దాకా కొనసాగిస్తే అభ్యాసం సరైన దిశగా వెళ్తున్నట్లు భావించవచ్చు. పరీక్షల్లో విజయవంతం కావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇది షెడ్యూలు. పరీక్ష కాల వ్యవధి 3 గంటలు. పేపర్ 1 అంశం టీచింగ్, రీసెర్చ్ ఆప్టిట్యూడ్ 50 క్వశ్చన్స్ ఇస్తారు, 100 మార్కులు. పేపర్ 2 ఆప్షనల్ సబ్జెక్టు 100, 200 మార్కులు. ఇక సిలబస్ విషయానికి వస్తే, పేపర్ 1 ఇందులో అభ్యర్థుల టీచింగ్ అండ్ రీసెర్చ్ ఆప్టిట్యూడ్కు పరీక్షించే విధంగా ప్రశ్నలు అడుగుతారు. అంతేకాకుండా కాంప్రిహెన్షన్, అనాలిసిస్, ఎవల్యూషన్, జనరల్ అవేర్నెస్,
ఆన్ టీచింగ్ అండ్ లెర్నింగ్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్, ఇంటరాక్షన్ బిట్వీన్ పీపుల్, న్యాచురల్ రిసోర్సెస్ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ లైఫ్ అనే అంశాలపై అవగాహనను టెస్ట్ చేసేలా క్వశ్చన్స్ వస్తాయి. సిలబస్లో మొత్తం 10 యూనిట్లు ఉండగా ఒక్కో యూనిట్ నుంచి 5 ప్రశ్నలు ఇస్తారు. ఇక పేపర్ 2, ఈ పేపర్లో 101 సబ్జెక్టులు ఉన్నాయి. అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్టు నుంచి పీజీ స్థాయిలో ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నలన్నీ అప్లికేషన్ ఓరియంటెడ్గా ఉంటాయి కాబట్టి సెలెక్టెడ్ సబ్జెక్టులు ఇంటర్ నుంచి పీజీ స్థాయి వరకు ఎన్సీఆర్టీ, యూనివర్సిటీ పుస్తకాలు, ఇతర నిపుణులు రాసిన బుక్స్ చదవడం వల్ల మంచి మార్కులు పొందొచ్చు. ముఖ్యంగా ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్లోని క్వశ్చన్స్ని విశ్లేషించుకొని ప్రతి ప్రశ్నను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. యూజీసీ నెట్ వెబ్సైట్లో దాదాపు 10 ఏళ్లకు పైగా ప్రీవియస్ పేపర్లు, సబ్జెక్టుల వారి సిలబస్, కట్ ఆఫ్ స్కోరు వంటివి అందుబాటులో ఉన్నాయి. వాటిని బాగా ప్రాక్టీస్ చేస్తే పేపర్ 2లో అధిక మార్కులు పొందొచ్చు. మరి సబ్జెక్టులు ఏమున్నాయి అంటే అడల్ట్ ఎడ్యుకేషన్, ఆంథ్రోపాలజీ, అరబ్ కల్చర్ అండ్ ఇస్లామిక్ స్టడీస్, అరబిక్, ఆర్కియాలజీ, అస్సామీ, బెంగాలీ, బోడో, బౌద్ధ, చైనా, జైన, కామర్స్, కంప్యూటర్స్ అండ్ సైన్స్ అండ్ క్రిమినాలజీ, జాగ్రఫీ, ఎకనామిక్స్, ఇంగ్లీష్, హోమ్ సైన్స్, హిస్టరీ, ఫోరెన్సిక్ సైన్స్, ఇండియన్ కల్చర్, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేటిక్ సైన్స్, లింగ్విస్టిక్స్, మ్యూజిక్, సైకాలజీ, లా తదితరాలు. అర్హత 55% మార్క్స్ తోటి మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, థర్డ్ జెండర్ కేటగిరీ అభ్యర్థులకు 50% ఉంటే మార్క్స్ సరిపోతుంది. జేఆర్ఎఫ్కి జూన్ 1, 2024 నాటికి 30 ఏళ్ళు మించకూడదు. అసిస్టెంట్ ప్రొఫెసర్కు గరిష్ట వాయు పరిమితి ఏం లేదు. దరఖాస్తులు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో మే 10 వరకు దరఖాస్తు చేసుకోవాలి. జనరల్ అన్రిజర్వ్డ్ వాళ్ళకి 1150 ఉంటే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్ అందరికీ 600, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, థర్డ్ జెండర్స్కి 325 ఉంది. పరీక్ష జూన్ 16న నిర్వహిస్తారు. పూర్తి వివరాలకు యూజీసీ నెట్ NTA.ac.in వెబ్సైట్లో సంప్రదించవచ్చు. ఇది జేఆర్ఎఫ్ లెక్చర్షిప్కు నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఒకవేళ మీకు క్వాలిఫికేషన్ ఉండి ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. 10 మందికి షేర్ చేయండి. మంచి విషయం కాబట్టి షేర్ చేస్తే ఇంకా మరీ మంచిది. హెల్ప్ చేసిన వాళ్ళమైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.